ఈ విశుద్ధి చక్రం అనేది ఒకటి ఉండి ఏం చేస్తుంది తెలిసిన? వాక్కు. అది ఆకాశతత్వానికి సంబంధించింది. ఆకాశాన్ని మనం చూడకపోతే థైరాయిడ్ వస్తుంది. ఆకాశంలో శబ్దాన్ని సూచించడానికి పూర్వీకులు మనకి ఏం చేశారు తెలిసిన నాన్న? పువ్వును కాడ తుంచి వేయమన్నారు దేవుడికి. అంటే నీ మాట ఎలా ఉండాలంటే కాడ లేకుండా ఉన్నట్టు కఠినంగా ఉండకూడదు, విమర్శనాత్మకంగా ఉండకూడదు, ఒకళ్ళ మనసు నొచ్చేలా ఉండకూడదు, ఒకళ్ళని ఎప్పుడూ తప్పుగా చూసి తక్కువగా మాట్లాడకూడదు. అది ఈ విశుద్ధి తత్వం. ఎప్పుడైతే ఇక్కడ అన్ని అబద్ధాలే చెప్పి బతుకుతారు నాన్న కొంతమంది. ఇక్కడోడు చెప్తారు, అక్కడోడు చెప్తారు, అక్కడోడు. అప్పుడు ఈ విశుద్ధి చక్రం అవసరం ఉన్నప్పుడు పనిచేయదు. ఆటోమేటిక్గా ఆ చక్రమే క్లోజ్ అయిపోతుంది. అదే థైరాయిడ్గా మారుతుంది. థైరాయిడ్ కాదు. నలుగురిలో కూర్చున్నావు కదరా, పంచాయతీ పెట్టమన్నావు, పెట్టినా అవసరం ఉన్నప్పుడు మాట్లాడమండి, నోరు మూసుకుపోయిందా, ఎందుకురా మాట్లాడలేదు అంటారు. అలా లండన్ నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు నాకు. నేను సీఈఓని, 15 ఏళ్ళు, 15 ఇయర్స్ సర్వీస్. కానీ మంచి పాయింట్ చెప్తున్నప్పుడు మాత్రం నోరు రాదు మేడం, దానికి ఏదైనా బీజాక్షరం ఉందా అని అన్నాడు. తప్పకుండా. అంటే ఈ విశ్వంలో ఎప్పుడైతే అవసరమవుతుందో కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటాయి అబద్ధాలు చెప్పేవాళ్ళకు. నాన్న ఈ చక్రం ఆటోమేటిక్గా క్లోజ్. నువ్వు చూడలేదు, పక్కింటి వాళ్ళు చూడలేదు, నీ భార్యకు తెలియదు, ఇంకొకళ్ళకి తెలియదు కాదు. ఈ విశ్వం అనేది బయట ఉంది, మనలో కూడా ఉంది. మన చక్రాలు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. ఈ నిజాన్ని తెలిస్తే ఎవరైనా తప్పు చేస్తారా నాన్న? అదే విశ్వం. ఎందుకు విశుద్ధి చక్రం బాగా ఇబ్బంది పడే వాళ్ళకి ఎక్కువ కన్ఫ్యూజన్, జలుబు కూడా వస్తుంది, గొంతు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి నాన్న.